శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు కూడా ఎప్పటిలాగే బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ అద్భుతమైనటువంటి సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఇప్పుడే ఇది వినమ్మా, నెట్టివేయకు బిడ్డ. ఎందుకంటే ఈ రాత్రికే నీకు నా దర్శన భాగ్యం కల్పించబోతున్నాను. నువ్వు కోరినవన్నీ నీకు అందించబోతున్నానమ్మా. వెంటనే వింటావు కదా అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశం వింటున్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ ఈ సందేశాన్ని వినలేరు. ఎందుకంటే ఈరోజు రాత్రి ఎంతోమంది కోరుకుంటున్నటువంటి ఆ సాక్షాత్తు ఆ తండ్రి సాయినాథుని యొక్క దర్శన భాగ్యాన్ని తన బిడ్డలకు కల్పించబోతున్నానని బాబా గారు చెప్తున్నారు. మరి ఏ విధంగా తన బిడ్డలకు ఆ పరమాత్మని దర్శన భాగ్యం కలుగుతుందో, ఏ విధంగా దర్శనమిస్తానని బాబా గారు తన బిడ్డలకు చెప్తున్నారు, స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈ రాత్రికి నీకు దర్శనమిస్తానమ్మా. ఎలానో జాగ్రత్తగా విను. నా దర్శన భాగ్యంతో పాటు నువ్వు కోరింది స్వయంగా నీ చేతిలో పెడతాను. ఇప్పుడు నీ మనసులో ఎన్నో ప్రశ్నలు, అలజడులు ఉన్నాయి కదా బిడ్డ. ఇవన్నీ ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో ఉన్నావు. నిజమేనా? ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయంతో అక్కడే ఆగిపోయావమ్మా. నీకు అసలు ఏం చేయాలో కూడా తోచడం లేదు కదా తల్లి. ఇలా ఉంటూ కూడా నీకున్న కష్టాలతో పోరాడుతూనే ఉన్నావు. దిగులు పడకమ్మా, నేనన్నీ చూస్తూనే ఉన్నాను తల్లి. అన్నీ నేను మారుస్తాను. నా బిడ్డ కలలన్నీ నెరవేరాలని నేను ఈ రాత్రి నీకు స్వప్నంలో కనిపించి నీకు నా ఆశీర్వాదాన్ని అందించబోతున్నాను. అందుకే నీకు ఈరోజు ఈ సందేశాన్ని కూడా పంపానమ్మా. చూడు బిడ్డ, నీ చిక్కులన్నీ తీర్చివేసి నీ కోరికలన్నీ కూడా ఈ గురువారం నీకు చేరుస్తాను. సంతోషంగా ఆహ్వానించు. ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు బిడ్డ. అంత అవసరం నీకు లేదు. నీ పనులన్నీ నీకు అనుకూలంగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా. నువ్వు ఏ దారిలో వెళ్ళాలో, ఏ దారిలో వెళితే విజయం వస్తుందో కూడా అన్నీ నీకు నేను చెబుతాను. నీలో ఉన్న బలమేమిటో కూడా నీ కళ్ళకు కట్టినట్లు నీకు చూపిస్తానమ్మా. ఎందుకంటే ఆ బలం నీకు తెలియకే నువ్వు ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ ఉన్నావు. నీ శక్తి నీకు తెలియడం లేదు తల్లి. నువ్వు ఎంత సమర్థత కలిగి ఉన్నావో నీకు అర్థం కావటం లేదు. అవన్నీ కూడా నీకు తెలిసేలా చేస్తాను. నువ్వు నా బిడ్డవి తల్లి. నువ్వు దేనినైనా సాధించగల సమర్థత కలిగి ఉన్నదానివి. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదమ్మా. నువ్వు ఏది కోరితే అది నీ కాళ్ళ ముందుంటుంది. నువ్వు ఏదనుకుంటే అది నువ్వు సాధించగలవు బిడ్డ. ఆ ధైర్య సాహసాలు నీకున్నాయి. అన్ని తెలివితేటలు నేను నా బిడ్డకు ప్రసాదించే కిందకి పంపాను. చూడమ్మా, మరి కొద్ది రోజులలో నీలో ఉన్న బలమేమిటో నీ కళ్ళకు కట్టినట్లు నేను తప్పకుండా చూపిస్తాను తల్లి. కొన్ని చిన్న మార్పులు కూడా నీ జీవితంలో జరిపిస్తాను. అవి చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత గొప్పగా ఉంటాయి. చూడమ్మా, నీకు ఒక రహస్యం చెప్పనా తల్లి? ఎవరైనా సరే, ఎవరు ఎలాంటి వారు, ఎవరు ఎలా మాట్లాడతారో తెలుసుకుంటే జీవితం ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఒక మనిషి మనసు గురించి, అలానే ఈ లోకం యొక్క తీరు ఏంటో తెలుసుకుంటే దేని గురించి కూడా అస్సలు బాధ ఉండదు. నీకు అర్థమవుతుందా తల్లి నేనేం చెప్తున్నాను? అవును బిడ్డ, ఎదుటివారి మనసు నీకు తెలిసిందంటే నువ్వు ఎప్పటికీ మోసపోవు. అదేవిధంగా ఈ లోకం తీరు ఎలా ఉంటుందో తెలిస్తే దానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటావు. ఈ రెండూ తెలిసిన వారు జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదమ్మా. వారు ఎప్పుడూ కాలానికి అనుగుణంగా లోకంతో పాటు నడుస్తూ ఎంతో స్వేచ్ఛగా, ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతారు.
చూడు తల్లి, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియాలి, ఎవరి ముందు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఇవి నీకు తెలిసిన నాడు నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని తలపెట్టినా సరే అందులో తప్పకుండా విజయాన్ని సాధించుకు తీరుతావు. అర్థమవుతుందా తల్లి? చూడమ్మా, లోకం తీరు తెలుసుకున్న వారందరికీ ఒక అవగాహన ఉంటుంది. అంటే ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్న అవగాహన వస్తుంది. వీళ్ళు మంచివారు, వీళ్ళు చెడ్డవారు అని తప్పకుండా వారు గ్రహించగలరు. ఎవరు అమాయకులు, ఎవరు ఎక్కువ తెలివైన వారు అన్న అవగాహన కూడా వారికి వస్తుంది బిడ్డ. అచ్చు ఇలానే తల్లి, నీకు కూడా ఒక అవగాహన కల్పించి ఎవరు ఎలాంటి వారో అన్నీ కూడా నీకు కలలో కనిపించి చెబుతాను. నా దర్శన భాగ్యంతో నీ జీవితమంతా మారిపోతుంది తల్లి. ఇక నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా బాబా సాయి అంటూ నా నామాన్ని పఠిస్తూ ప్రశాంతంగా నిద్రించు. ఇక ఆ ప్రశాంతతను నీకు శాశ్వతంగా ఉండేలా చేస్తానమ్మా. గందరగోళంగా ఉన్న నీ మనసు ప్రశాంతంగా ఉండేలా నేను మారుస్తాను. ఇప్పుడు తాత్కాలికంగా నీ సమస్యలు తీరాయి కదా తల్లి, అవి అలానే శాశ్వతంగా తీరిపోయేలా నేను నిన్ను ఆశీర్వదిస్తానమ్మా. ఇక దేని గురించి ఆలోచించకు బిడ్డ, ఎందుకంటే నీ మనసు ఇప్పుడు గజిబిజిగా ఉంది కదా, అస్సలు నిలకడలేదు. అందుకే నువ్వు అసలు ఏమీ ఆలోచించలేకపోతూ ఉన్నావు. నీ మనసంతా దిగులుతో నిండిపోయి ఉంది. ఇలా ఉన్నప్పుడు నువ్వు సరైన నిర్ణయం ఎలా తీసుకోగలవు చెప్పు? నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలంటే నీ మనసు సరిగా పనిచేయాలి, నీ మెదడు చురుగ్గా ఉండాలి. ఇలా ఎప్పుడుంటాయో తెలుసా తల్లి? నీ మనసులో ఎలాంటి గందరగోళం లేనప్పుడు, నీ మెదడు అనవసరమైన ఆలోచనలను ఆలోచించడం మానేసి సరైన దారిలో నడిచినప్పుడు, అప్పుడే నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోగలవు, చురుగ్గా ఆలోచించగలవు, నీ సమస్యల నుంచి బయటపడగలవు. తల్లి, నాకు ఏదీ చేత కాదు అని ఎప్పుడూ అనుకోకు. నా బిడ్డలు చేతకాని వారు కాదమ్మా, అలా అంటే నేను ఒప్పుకోను. నీ శక్తి సామర్థ్యాలేంటో నువ్వు గ్రహించు తల్లి. నేను తప్పకుండా నీ శక్తి ఏమిటో, నీ ధైర్యం ఏమిటో నీకు తెలియజేస్తానమ్మా. వాటిని జీవితాంతం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే తల్లి. చూడు బిడ్డ, ఎవరో రావాలి, నన్ను ప్రోత్సహించాలి, ఆ ప్రోత్సాహంలోకే నేను ప్రతి పనిలో కూడా విఫలమవుతున్నాననేటువంటి ఆలోచన నుంచి బయటికి రా. ఎవరైతే వారికి వారే ప్రోత్సహించుకుంటారో, ఎవరైతే వారికి వారే మార్గదర్శకంగా నిలబడతారో వారు దేని గురించి ఆలోచించరు, ఎవ్వరి మీద ఆధారపడరు. వారు అనుకున్నదేమిటో వారు సాధించుకొని తీరుతారు. చూడమ్మా, కల్మషం లేని నీ మంచి మనసుకు అంతా శుభమే జరుగుతుంది తల్లి. నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయకు. ఎంతో మంచి మనసున్న నీకు నేను ఎలా చెడు జరగనిస్తాను చెప్పు? నీ మనసులో ఎలాంటి కలవరం లేకుండా నువ్వు నిర్ణయం తీసుకుంటావో అప్పుడే, ఆ క్షణమే నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. ఇక నీ కష్టాలకు, సమస్యలకు, బాధలకు ఒక ముగింపు ఇవ్వడానికే ఈ రాత్రి నీ కలలోకి వస్తున్నాను బిడ్డ. అన్నింటికీ సమాధానమిస్తాను. నువ్వు నీ చుట్టూ ఉన్న కొందరిని చూసినప్పుడు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ, అసలు వీళ్ళంతా ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నావు. వీళ్ళకి అసలు ఎలాంటి దిగులు, కష్టాలు ఇవేమీ లేవా అని నీ మనసులోనే ఒక సందిగ్ధంలో ఉన్నావు. చూడు తల్లి, ఇక్కడ నీకు తెలియని ఒక రహస్యం ఉందమ్మా. అసలు ఈ లోకంలో నీకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించేవారు ఎంతోమంది ఉన్నారు. అలానే ఎన్నో బరువు బాధ్యతలు మోసేవారు కూడా ఉన్నారు బిడ్డ. నిజమా బాబా అని సందేహిస్తున్నావు కదా? అక్షరాల నిజం తల్లి. బాధపడుతూ కన్నీరు కార్చేవారికే కష్టాలు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. పైకి నవ్వుతూ ఉండేవారిలో ఎవ్వరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు, కన్నీరు దాగి ఉంటాయి. కానీ అందరి ముందు నవ్వుతూ ఉంటారు.
వాళ్లకున్న కష్టాలన్నింటినీ లోపల పెట్టుకొని చిరునవ్వుతో అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. అప్పుడే కదా అన్నీ సాధిస్తారు. గుర్తుపెట్టుకో బిడ్డ, ఈ కష్టాలు ఏవీ కూడా నిరంతరం కాదు. అలాంటప్పుడు ఎందుకు ఇంతలా బాధపడుతూ ఉన్నావు? ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చాలు. నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకో తల్లి. ఆ నమ్మకమే నీకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి నమ్మకాన్ని అస్సలు కోల్పోకు. నీకు నేనున్నాను తల్లి. నీకు నేను ఏం చేయాలో అన్నీ కూడా నేను నీకు వివరంగా చెప్తానమ్మా. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు. ధైర్యంగా ఉండు బిడ్డ. నీకు ఎలాంటి చెడు రాకుండా నేను చూసుకుంటాను. నా ఈ మాటలను మనసులో నిలుపుకో తల్లి. ఎలా గెలవాలో ఆలోచించు. ఆ గెలుపుని నీకు ఎలా అందించాలో నేను చూసుకుంటాను. సంతోషాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు బిడ్డ. నువ్వు నా బిడ్డవు, సాయి బిడ్డవు తల్లి. ఇక నీకు గెలుపు తథ్యం. నా దర్శనం నీకు కలుగుతుంది. నేను ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పినట్టు మన చుట్టూ ఉన్న వాళ్ళల్లో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు, ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. వాళ్ళని చూస్తే బాబాగారు చెప్పినట్టు మనకు ఒక సందేహం వస్తుంది. జీవితం అంటే ఇలా ఉండాలి, ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఉండాలి. వారికి ఎలాంటి కష్టాలు లేవు, ఎలాంటి బాధలు లేవు. నేను ఉన్నాను దేనికి? నా జీవితం అంతా కష్టాలే, ఎప్పుడూ ఏడుపులే. ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకు ఇలాంటి జీవితం? నా భగవంతుడు ఆయన్నే నమ్ముకున్న నాకు ఎందుకు ఇలాంటి జీవితాన్ని ప్రసాదించారని చాలామంది కుమిలిపోతూ ఉంటారండి. బయటపడరు కానీ చాలామంది కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వారందరికీ ఈరోజు బాబా గారు ఒక కనువిప్పు చెప్తూ ఉన్నారండి. ఏమంటున్నారో తెలుసా? మీ కళ్ళకు కనిపించేది మాత్రమే మీరు చూస్తూ ఉన్నారమ్మా. వాళ్ళు సంతోషంగా ఉన్నారని మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. వారి నవ్వు మీకు కనిపిస్తూ ఉంది, వారి ఆనందం మీకు కనిపిస్తూ ఉంది. కానీ వారి కష్టాలు మీకు తెలియదు బిడ్డ. వారు లోపల ఎంత దుఃఖాన్ని దిగమింగుకొని బయటికి నవ్వుతూ ఉన్నారో మీకు తెలియదు. వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉన్నారంటే దానికి కారణం ఏమిటో తెలుసా? వారి బాధ బయటి వారికి తెలియకూడదని, అలానే ఎవ్వరి చూపించేటువంటి జాలి వారికి అవసరం లేదని. అలా ఉన్నారు కాబట్టే వారు నీకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఇప్పుడు అర్థం చేసుకో తల్లి, నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితం ఎలా ఉండాలి, నిన్ను చూసి పక్కవారు ఏమి నేర్చుకోవాలి అని ఇప్పుడు ఆలోచించు అని బాబాగారు అంటూ ఉన్నారండి. నిజమే కదా అండి. ఒకరు నవ్వుతూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు కాదు కదా. మనం కూడా కొన్ని సందర్భాలలో అలా కవర్ చేసినటువంటి రోజులు చాలా ఉంటాయి. మన బాధ అనేది పక్కవారికి తెలియకూడదని బయటికి నవ్వుతూ ఫేక్ స్మైల్ ఇస్తూ చాలా సందర్భాలలో మనం కవర్ చేసి ఉంటాం. అలాంటి సంఘటనలను గుర్తు తెచ్చుకుంటే మనం చూసేటువంటి ఆ నవ్వు వెనక ఎంత దుఃఖం దాగుందో మనకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, కొంతమందికి ఉన్న కష్టాలు అలా ఇలా ఉండవండి. కనీసం మనకు కానీ అలాంటి కష్టాలుంటే మొత్తం నిందలన్నీ దేవుడి మీదే వేసేస్తాం. అంత కష్టాలుంటాయి. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరి మీద కంప్లైంట్ చెప్పరండి. ఇది నా జీవితం, నేనే రిజాల్వ్ చేసుకోవాలి. ఆ భగవంతుడు నాకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఆరోగ్యమైనటువంటి ఒక శరీరాన్ని ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, వినికిడి శక్తిని ఇచ్చాడు, కంటి చూపిని ఇన్ని ఇచ్చి ఏ బాబాగారు మనల్ని కిందకు పంపిస్తే మన పని మనం చేసుకోలేక మళ్ళీ బాబాగారినే నిందిస్తూ ఉంటాం. అలాంటి నిందలు వారు వేయరు. వారికి ఇచ్చిన దానితో తృప్తిపడి వారికి ఏదైనా కావాలనుకుంటే దానికోసం పనిచేస్తూ ఉంటారు. అది వారికి చేరేంత వరకు, అది వారికి దక్కేంత వరకు నిరంతరం దాని మీదే పనిచేస్తూ ఉంటారు. చివరికి దానిని సాధిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళకి అది వచ్చింది ఇది వచ్చిందని వాళ్ళని చూసి ఈర్షపడుతూ ఉంటారు. కానీ దానిని మనం కూడా సాధించాలనేటువంటి శ్రమ అయితే వీళ్ళు పెట్టరండి. ఆ పనిని మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఎంత కష్టపడాలో అంత కష్టాన్ని అయితే పడరు. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్పేది ఇదే అండి. మీ మనసులో గనక ఇలాంటి ఆలోచనలుంటే, ఇలాంటి ఈర్ష ద్వేషాలుంటే వాటిని తీసి పడేయండమ్మా. బాబా బిడ్డలకి ఇవేవి ఉండకూడదు. సామాన్యంగా బాబా బిడ్డలకి ఏవి ఇలాంటి ఆలోచనలు ఏవి కూడా ఉండవు. ఏదైనా ఒక మూల ఇలాంటి ఆలోచన మీకు ఉంది అనిపిస్తే దయచేసి దానిని పక్కన పడేయండి.
మీ లక్ష్యాన్ని మీరు చేరుకోగల సామర్థ్యాన్ని నేను మీకు ఇచ్చాను అని బాబాగారు తన బిడ్డలందరికీ చెప్తున్నారండి. ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నారు. మన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి, మనం ఏది కోరితే అది సాధించుకోవడానికి గల శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు అన్నీ కూడా బాబాగారు తన బిడ్డలకి ఇచ్చి కిందకు పంపించారు. వాటిని సార్థకం చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం మనదే అండి. ప్రతి ఒక్కదానికి బాబాగారిని నిందించడం ఆపండి. బాబాగారు ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించిన దానికి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలండి. కృతజ్ఞతలు చెప్పకపోగా కనీసం కామ్గా ఉన్నా సరిపోతుంది, కానీ నిందించకూడదు. బాబా నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏమి ఇవ్వాలి చెప్పండి? మనకు బంగారం లాంటి జీవితాన్ని ఇచ్చాడు, చాలదా? మిగతావన్నీ మనం సాధించుకోవాలి. మనకు ఏ దిక్కు తోచనప్పుడు, ఏ దారి కనిపించనప్పుడు మాత్రమే బాబాగారు దిగి వచ్చి మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపించుకుంటూ వెళ్ళిపోతారు. ఇక దేని గురించి ఆలోచించాలి మనం? మనకు శక్తి ఉన్నంత వరకు మనం కష్టపడతాం. మన శక్తి దాటితే బాబాగారు దిగి వస్తారు. ఇక దేని గురించి ఆలోచించాలి? అలాంటి ఆలోచనలు ఉంటే వాటన్నింటినీ పక్కన పెట్టేయండి. బాబాగారి బిడ్డలైనందుకు ఎంతో అదృష్టవంతులయ్యారనేటువంటి విషయాన్ని గ్రహించండి. ప్రతి ఒక్క పనిలో ఆ తండ్రి యొక్క హస్తం తప్పకుండా ఉంటుంది. ఈరోజు తప్పకుండా తన బిడ్డలకు ఎవరైతే తనని పూర్తిగా విశ్వసిస్తూ ఈరోజు నా బాబా నాకు స్వప్నంలో కనిపిస్తారు, నాకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు, నాకు దిశానిర్దేశం చేస్తారని ఏ బిడ్డలైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నారో వారికి తప్పకుండా ఈరోజు 100% బాబాగారి దర్శన భాగ్యం కలుగుతుందండి. దీంట్లో నిస్సందేహంగా చెప్తున్నాను. తప్పకుండా బాబాగారు తన దర్శన భాగ్యాన్ని తన బిడ్డలకు ప్రసాదిస్తారు. ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం ప్రతి బిడ్డ పైన ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. బాబాగారి వాక్కుతో కనుక మీరు కూడా ఏకీభవిస్తున్నట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.